ఇంకా భారతీయుల్లో కుటుంబ బంధం అనేది నిలబడింది. ఎస్ మేడం, ఇప్పుడు హెయిర్ ప్రాబ్లమ్స్ మనకి చాలా వస్తూ ఉన్నాయి కదా. హెయిర్ ప్రాబ్లమ్స్లో బాగా చెప్పుకునేది చిన్నప్పుడే వాళ్ళకి జస్ట్ 20స్లో ఉండగానే వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది. ఇంకా అది వచ్చిన తర్వాత తిప్పలు మామూలుగా ఉండవు. ఏజ్తో వచ్చేది వేరు, చిన్న ఏజ్లో వచ్చేది వేరు, ఎక్కువైపోతుంది. దీనికి పరిష్కారం ఏంటి? హెయిర్ డైస్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అయితే గోరింటాకు, ఇంకా లేదు నా వల్ల కాదు అంటే హెయిర్ డైస్. దీనికి పరిష్కారం ఏమైనా ఆయుర్వేదంలో ఉందా? ఆయుర్వేదంలో చక్కగా న్యాచురల్ హెన్నా ఉంటుంది. అది అప్లై చేసేసుకుంటే జుట్టు నలుపుగానే ఉంటుంది. అది కూడా 1 month పైన ఉంటుంది. ఇప్పుడు నా జుట్టుకి అదే పెట్టుకున్నాను. అంటే హైదరాబాద్ వచ్చే ముందు పెట్టుకుంటాను. ఇంట్లో ఉంటే పెద్ద పర్లేదు లేని పట్టించుకోను. ఈ వీడియోస్కి అలవాటు కదా అని చెప్పేసి పెట్టుకుంటాను. ఇంకేం వాడను నేను. హెయిర్ డైస్ కానీ కలర్స్ కానీ ఏం వాడను. జస్ట్ అది పెట్టుకుని 1 hour తర్వాత వాష్ చేసేసుకుంటాను. మర్నాడు ఆయిల్ పెట్టేసుకుని తలస్నానం చేసేస్తాను. జుట్టు మామూలుగా ఫ్రెష్గా ఉంటుంది, ఇంకా ప్రాబ్లం ఉండదు. సో అలాంటి ఆలోచించాలి. కానీ హెయిర్ డైస్ అనేవి పూర్తిగా కెమికల్స్ కదా. డైస్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? డైస్ చాలా భయంకరమైనవి. బట్టలకు వేసుకునే రంగు మన జుట్టుకి వేసుకుంటున్నాం అనమాట. సో బట్టలకు వేసుకునే రంగు ఎంత స్ట్రాంగ్ కెమికల్సో మనకు తెలుసు కదా. సో ఈ హెయిర్ డైస్ వలన కూడా క్యాన్సర్ వస్తుంది. నేను 100 కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యాన్సర్ అని రాశాను కదా, అందులో హెయిర్ డైస్ కూడా మోస్ట్ డేంజరస్ అనమాట. అది వయసుతో సంబంధం లేకుండా ముసలాళ్ళు రాసేసుకుంటూ ఉంటారు. ఎందుకు రాసుకుంటారో అర్థం కాదు అసలు, వాళ్ళకి ఎందుకు అవసరం. సో అట్లా వాళ్ళు రాసేసుకుంటున్నారు. పిల్లలు విపరీతంగా వాళ్ళు ఇంకా రకరకాలుగా వైట్ స్ట్రిప్ అని, పింక్ స్ట్రిప్ అని రకరకాలుగా వేసుకుంటారు. అవన్నీ కూడా, అలాగే హెయిర్ స్ట్రైట్నింగ్, ఇవన్నీ కూడా క్యాన్సర్ రావడానికి కారకాలు. సో అందుకని ఎలా ఉన్నది అలా న్యాచురల్గా ఉండనివ్వాలి. దాన్ని సపోర్టింగ్గా ఆయుర్వేదంలో మందార పువ్వులు, భృంగరాజ, ఈ హెన్నా, నీలి, ఇవన్నీ ఉపయోగించుకుని న్యాచురల్గా బ్లాక్ కలర్ వచ్చేలా చేసుకోవచ్చు. ఓకే, ఇక చివరిగా అంటే మీరు ప్రస్తావించిన ప్రతి అంశంలోనూ ఆయుర్వేదం ఎంత కీలకమో అర్థమైంది. సో ప్రేక్షకులకి ఇన్ని రకాల సమస్యలతో బాధపడే వాళ్ళకి ఆయుర్వేదం గురించి మీదైన మాటల్లో ఏం చెప్తారు? ఆయుర్వేదం అనేది సైన్స్ ఆఫ్ లైఫ్. ఫస్ట్ పాయింట్, ఎవరికైనా సరే జీవితం గురించి అవగాహన కావాలంటే ఆయుర్వేదం గురించి తెలుసుకోవాలి. తర్వాత ఒక రకంగా భగవద్గీత లాంటిది ఆయుర్వేదం అనేది, మన జీవితానికి భగవద్గీత లాంటిది. సో మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. స్కూల్స్లో ఆయుర్వేదం గురించిన సిలబస్ తప్పనిసరిగా ఉండాలి. యోగా గురించిన సిలబస్ ఉండాలి. మనకి ఎక్కడో బయట ఐన్స్టీన్ పెద్ద సైంటిస్ట్ అవన్నీ మనకు తెలియకపోయినా పర్వాలేదు, మన భారతదేశానికి సంబంధించిన ఆయుర్వేదం గురించి తెలియాలి. ప్రతి పిల్లవాడికి తెలియాలి. అప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నెట్లోనో బుక్స్ చదివి నాలెడ్జ్ పెంచుకుంటారు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళే బాగు చేసుకుంటారు. మనం బాగు చేసుకోవడానికి ఆయుర్వేదం చెప్పబడింది. సో ప్రివెంటివ్ కేర్, హౌ టు ప్రివెంట్ డిసీజెస్ అనేది ఆయుర్వేదంలో ఉంది. అలాగే స్వస్థస్య స్వాస్థ్య రక్షణం, అంటే స్వస్థుడుగా ఉన్నవాడు వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా బాగు చేసుకోవాలనేది ఆయుర్వేదంలోనే చెప్పబడింది. అవన్నీ కూడా ఆయుర్వేదంలో ఉన్నాయి. అలాగే ఏ జబ్బుకైనా సరే బెస్ట్ ట్రీట్మెంట్స్ ఆయుర్వేదంలో చేయగలం. అంటే కొన్ని భయంకరమైన పరిస్థితుల్లో, అంటే రోడ్ మీద యాక్సిడెంట్స్ అవ్వడం అని, ఇట్లా కొన్ని పరిస్థితుల్లో అలోపతి తప్పదు. ఏ వైద్యం పరిపూర్ణం కాదు కదా. సో అందుకని అలాంటి ఎమర్జెన్సీ టైంలో ఆక్సిజన్ కావాలి, బ్లడ్ ఎక్కించాలి, లేదా రోడ్ యాక్సిడెంట్స్ అయినాయి, ఇలాంటప్పుడు తప్పదు, అలోపతి వైద్యాన్ని ఉపయోగించుకోవాలి. కానీ మిగిలిందంతా ఆయుర్వేదంలోనే ఉంది. మీరు ఏ జబ్బైనా చెప్పండి, నేను ఆయుర్వేదంలో రిలీఫ్ ఇవ్వగలను. ఈవెన్ అపెండిసెక్టమీ కూడా నేను సర్జరీ లేకుండా ఆయుర్వేదంతో తగ్గించాను. ఎపెండిసైటిస్ కూడా నేను ఎవరో కాదు, బయట వాళ్ళు ఎవరో కాదు, మా బాబుకి 10th yearలో అపెండిసైటిస్ వస్తే మా వారు, మీ ఇద్దరు ఆయుర్వేదిక్ డాక్టర్స్, మా వారు నేను. కానీ ఆయన అంతా పూర్తిగా అల్లోపతి లాగా ఆలోచిస్తారు, నేను పూర్తిగా శాస్త్రీయ ఆయుర్వేదంగా ఆలోచిస్తాను. ఆయన వెంటనే పక్కనే సమరంగారు హాస్పిటల్ ఉంటుంది విజయవాడలో, అక్కడికి వెళ్ళిపోయి బాబుకి ఆపరేషన్ చేసేసేద్దామని ఆయన ప్లాన్ చేసేసుకున్నాను. ఒక్క పూట నాకు టైం ఇవ్వండి అని అప్పటికప్పుడు నేను మెడిసిన్ తయారు చేసి బాబుకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. అపెండిసైటిస్ తోటి సివియర్ వామిటింగ్స్, నాసియా, తర్వాత ఫీవరు, ఇదంతా పొట్టంతా ఉబ్బి, క్లియర్ పిక్చర్ అనమాట అపెండిసైటిస్. సో ఒక్క డోసు అలా ట్రీట్మెంట్ అలా చేశాను. ఈవినింగ్ 7 కల్లా రిలాక్స్ అయిపోయాడు. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే మళ్ళీ 2nd డోస్ ఇచ్చాను. ఇంకా అసలు ఏం లేదు, ఇప్పటివరకు అసలు అపెండిసైటిస్ ప్రాబ్లం అసలు తనకి ఏం లేదు. మా అత్తగారు, మా మామగారు అయితే అసలు చాలా ఆశపోయారు, ఏంటి అపెండిసైటిస్కి సర్జరీ చేయించకుండా మీరు అసలు అట్లా ఫస్ట్ మనోడు కదా ఇంట్లో, అట్లా ఊరుకున్నారు, గోలగోలు చేశారు. ఏం లేదు తనకి, ఇప్పటివరకు ఏం ప్రాబ్లం లేదు. అలాగే బాబు సివియర్ సర్వైకల్ స్పాండిలైటిస్తో సఫర్ అవుతూ వచ్చాడు నా దగ్గరికి ఒక 8 years బ్యాక్. తను హైదరాబాద్లో ఉంటాను, నేను విజయవాడలో ఉంటాను. అప్పటికప్పుడు ట్రీట్మెంట్ చేసేసి ఒక 3 days కంప్లీట్గా తన మీదే కాన్సన్ట్రేట్ చేసి ట్రీట్మెంట్స్ నేనే చేశాను. మా వారు న్యూరాలజిస్ట్, మామూలే కదా, న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్దామని తీసుకెళ్తే ఆయన
అక్కడ అది సర్వైకల్ ఇది పోయింది, సర్జరీ చేయాల్సిందే మేడం అని సర్జరీ సజెస్ట్ చేశారు. నేను అక్కర్లేదని చెప్పేసి ట్రీట్మెంట్ చేశాను. ఇప్పటివరకు తనకు మళ్ళీ సర్వైకల్ స్పాండిలైటిస్ లేదు. 8 years అయిపోయింది. ఇప్పటివరకు అసలు లేదు. నా ఇంట్లో వాళ్ళకే నేను అంత ధైర్యంగా చేశాను. బయట అందరు డాక్టర్స్ సర్జరీ అని అదేని ఇదని భయపెట్టినా కూడా వెళ్ళిపోతారు. మా మదర్కి కూడా మా తమ్ముడు మోకాళ్ళు అరిగిపోతే సర్జరీ చేయిస్తానని ప్లాన్ చేశాడు. ఎప్పుడు 20 years బ్యాక్ 2005లో విషయం నేను చెప్పి నేను వద్దని విజయవాడ మా దగ్గర తీసుకెళ్ళిపోయి 40 days మా దగ్గర ఉండి ట్రీట్మెంట్ చేశాను. ఇప్పటివరకు మా అమ్మగారు సర్జరీ అవసరం లేదు. అట్లా నా సొంత వాళ్ళు చేశాను కాబట్టి నాకు ఇంత కాన్ఫిడెన్స్ వచ్చింది. నాకు చేసుకున్నాను, నా సొంత వాళ్ళే చేసుకున్నాను. మా వారు కూడా ఏదైనా ప్రాబ్లం అంటే అప్పటికప్పుడు ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ ఇంట్లో బోల్డ్ ఉంటాయి మాకు, అవి ఇచ్చేస్తే వెంటనే తగ్గిపోద్ది ఆయనకి. మర్నాడు ఆయన పొద్దున్నే లేచి ఏ టాబ్లెట్ ఇచ్చిందని వెతుక్కుని వేసుకుంటారు, తగ్గదు. అదేంటి రాత్రి నువ్వు ఇస్తే తగ్గింది, నాకు ఇప్పుడు నేను వెతుక్కుని వేసుకున్నాను, అదే టాబ్లెట్ కదా నేను వేసుకున్నాను, ఏమి ఇచ్చావు అంటారు. ఏమో మరి అంటారు. అలా వెంటనే అంత చేంజ్ అనేది వచ్చేస్తుంది. ఆయుర్వేదం అసలు ఎక్సలెంట్ రిజల్ట్స్, విదిన్ అవర్స్ చేంజ్ వచ్చేస్తుంది. మనం ఆయుర్వేదం ఆలస్యం అనుకుంటాం, అలా కాదు అసలు. ట్రీట్మెంట్ అయితే ఇంకా బ్రహ్మాండం అనమాట. వితౌట్ ఎనీ ఇంజెక్షన్, వితౌట్ ఎనీ సర్జరీ బ్రహ్మాండంగా మనం జుట్టు మొలిపించడం దగ్గర నుంచి ఏదైనా సరే వండర్ఫుల్గా చేయొచ్చు. ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా కాలంతా తినేసేసి మొత్తం నల్లగా అయిపోయి పుళ్ళు కనపడుతూ వాళ్ళకి పురుగులు కనపడుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి కూడా నేను ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేసే 22 hours వాళ్ళకి స్కిన్ కలర్ మారిపోతే మజిల్ గ్రోత్ వచ్చేస్తుంది. అంత మంచి, అందుకనే నేను ఆయుర్వేదం అంటే ఒక ప్యాషన్ అనమాట నాకు. అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయం, చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ ఇవ్వచ్చండి. మనం మనసు పెట్టి పూర్తిగా డెడికేటెడ్గా కమిటెడ్గా చేస్తే డెఫినెట్గా ఆయుర్వేదంలో వండర్ఫుల్ రిజల్ట్స్ ఇవ్వచ్చు. ఇది యాక్చువల్లీ ఇది ప్రపంచమంతా రాజవైద్యం, ఒకప్పుడు దేవవైద్యం. దేవవైద్యం అంటే మనకి ఇంద్రుడి దగ్గర ఉండే వైద్యం అనమాట. దేవతలు చేసుకునే వైద్యం దేవవైద్యం. దాన్ని భరద్వాజ మహర్షి అక్కడ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తుంటే విని, అంటే ఒక్కసారి వింటే భరద్వాజ మహర్షి దాన్ని ప్రొడ్యూస్ చేయగలరు అనమాట. సో ఆయన విని ఇక్కడికి వచ్చి మనకి భూలోకంలో ఉన్నటువంటి ఒక 8 మంది మహర్షులు ఉంటారు. అత్రి వీళ్ళందరూ మహర్షులు, హరితుడు, క్షారపాణి, వీళ్ళందరికీ కూర్చోబెట్టి ఇలా దేవవైద్యం ఇది ఆయుర్వేదం అని చెప్పేసి చెప్తే వాళ్ళందరూ రకరకాల సంహితలు రాసి, అది రాజవైద్యంగా రాజుల దగ్గరే ఉండేది ఆయుర్వేద వైద్యం. మామూలు సామాన్యుడికి అందుబాటులో ఉండేది కాదు. రాజులు చాలా అవసరం కదా, వాళ్ళు ఫిట్గా ఉండాలి, యుద్ధాల్లో ఎంతో అవసరం ఇవన్నీ కూడా. సో అందుకే రాజవైద్యం అని చెప్పేసి వైద్యులకి బోల్డ్ భూములు ఇచ్చేసేసి బోల్డ్ బంగారాలు ఇచ్చి వాళ్ళ దగ్గర ఎప్పుడు ఒక రాచవైద్యుడిని పెట్టుకునేవాళ్ళు ఆస్థాన వైద్యుడి కింద. అలాంటి ఆయుర్వేదం ఇప్పుడు ప్రజల్లో, ఇప్పుడు మనకి ఉన్న స్ట్రెస్ఫుల్ కండిషన్లో కానీ, ఈ కరోనా తర్వాత వచ్చిన ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ కానీ ప్రజలందరికీ అవసరం కాబట్టి దాన్ని ప్రజల్లో తీసుకొచ్చేలాగా మాలాంటి వైద్యులు కష్టపడి చేస్తున్నాము. సో అంత మంచి వైద్యాన్ని నిజం చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఇంత ఆరోగ్యంగా ఎందుకు ఉంటున్నారు, ఇవన్నీ తొక్కేయాలని చెప్పేసి ఆయుర్వేదానికి రకరకాలైనటువంటి అపవాదులన్నీ అంటగట్టేసేసి ఆయుర్వేదం వేడి చేస్తుంది, కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి, ఆలస్యంగా పనిచేస్తుంది, ఇలా రకరకాలన్నీ అంటగట్టేశారు. నిజంగా అలా ఏం కాదు. ఆయుర్వేదం చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, వేడేం చేయదు. నిజంగా చెప్పాలంటే చలవ చేయడానికి ఆయుర్వేదంలో బోల్డ్ ఉన్నాయి. మెడిసిన్స్ కానీ, ట్రీట్మెంట్స్ కానీ, మెథడ్స్ కానీ, డైట్ ప్లాన్ కానీ ఇవన్నీ. సో ఇవన్నీ అన్ని అనవసరమైన అపప్రదలన్నీ అంటగట్టేశారు ఆయుర్వేదానికి. కానీ ఇప్పుడు మాలాంటి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఏంటంటే అలా కాదు, ఆయుర్వేదం చాలా సైంటిఫిక్ మెడిసిన్ అని చాలా హైలైట్. ఇప్పుడు లివర్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆయుర్వేదం శరణ్యం. ఆయుర్వేదం బ్రహ్మాండమైనటువంటి మంచి మందులు ఉన్నాయి. ఫ్యాటీ లివర్ ఇప్పుడు ఫ్యాటీ లివర్ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. మ్యామ్ అది టాపిక్ వచ్చింది కాబట్టి క్లోజ్ చేద్దామంటూ టాపిక్స్ వస్తున్నాయి. ఫ్యాటీ లివర్ని గుర్తించడమే, దానికి ఎలాంటి ఇండికేషన్స్ ఉండవు, సింటమ్స్ ఉండవు అంటారు. మరి ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది ఆయుర్వేదంలో? ఆయుర్వేదంలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మా భృంగరాజ అని చెప్పేసి, నేలవేమని, ఇలాంటి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా వాడుకోవడం. డైట్ ప్లాన్ చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్ డైట్ తీసుకోవడం, ఫ్రైస్ పికిల్స్ లేకుండా ఉండడం, నాన్ వెజ్ తినకుండా ఉండడం, మంచినీళ్ళు ఎక్కువగా తాగడం, లివర్కి రెస్ట్ ఇవ్వాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. లివర్ మీద ఓవర్ ఫుడ్ వేసేసి చేస్తే ఏ జబ్బు తగ్గదు. లివర్కి సాఫ్ట్గా ఉండేలాగా కొంచెం మంచి కార్బోహైడ్రేట్స్ ఫుడ్ ఇవన్నీ ఇస్తే
ఫ్యాటీ లివర్ తగ్గించుకోవచ్చు. దాంతోపాటుగా ఆయుర్వేదిక్ మెడిసిన్లో అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. ఆమ్లకి రసాయనం అని చెప్పేసి, భృంగరాజాసం అని చెప్పేసి మంచి మంచి ఫార్ములేషన్స్ ఉన్నాయి. ఓకే. సో ఫ్యాటీ లివర్ని పంచకర్మతో కూడా చాలా బాగా తగ్గించుకోవచ్చు. సూపర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అసలు ఎన్నో అద్భుతమైన విషయాలతో చెప్పారు. ఎంతో పెద్ద సమస్యలుగా భావించే వాటికి ఆయుర్వేదంలో ప్రతిదానికి పరిష్కారం ఉంది అని చెప్పేసి మీరు చెప్పి ఒక ఆయుర్వేదం మీద ఒక నమ్మకంతో పాటు ఒక మంచి కాన్ఫిడెన్స్ని పెంచారు జనంలో. అంటే ఆయుర్వేదాన్ని చూస్ చేసుకోవచ్చు అనే స్థాయికి మీరు ఈరోజు మాట్లాడారు. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మ. మీరు కూడా మంచి మంచి విషయాలు అన్నీ కూడా నా ద్వారా అన్నీ రాబట్టుకున్నారు. మంచి మంచి క్వశ్చన్స్ అడిగారు. మంచి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మాత్రం నిజంగా అందరికీ చాలా ఇన్ఫర్మేషన్, ఇంకా చాలా డిసీజెస్ గురించి చెప్పొచ్చు. అంటే సెరిబ్రల్ హెమరేజ్ అంటాం కదా, అలాంటి వాళ్ళకు కూడా పోస్ట్ సెరిబ్రల్ హెమరేజ్ వాళ్ళకి బాగా చేయొచ్చు మనం. చాలా మంచి రిజల్ట్స్. అలాగే హార్ట్ అటాక్స్కి ఆయుర్వేదంలో ఉన్నాయి. ఇట్లా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్, పోస్ట్ యాక్సిడెంటల్ ట్రామాకు కూడా ఆయుర్వేదంలో అద్భుతంగా వాళ్ళు మళ్ళీ నడక మాటలు వచ్చేలా చేయొచ్చు. చాలా అద్భుతమైన రిజల్ట్స్. ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను, నేను ఊరికే పుస్తకాల్లో చదివి చెప్పడం కాదు. సో ఇంత మంచి సైన్స్ని ప్రతి ఒక్కళ్ళు అవగాహన పెంచుకోవడం అవసరం, అలాగే ఆచరించడం అవసరం. ఆనందంగా జీవించడం అనేది మానవ హక్కు, మానవ ధర్మం అనేది తెలుసుకుని ప్రతి మనిషి కూడా ఆనందంగా జీవించాలి, ఆరోగ్యంగా జీవించాలని, నిండు నూరేళ్ళు ఆరోగ్యం ఉండాలని మన మీడియా ద్వారా అందరికీ మంచి విషయం తెలియపరుచుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్.